పైసలు ఏం చేసిండు? మరి గ్యాస్కి ఇవ్వకపోయా, అటు రైతు బంధు ఇవ్వకపోయా, ఇటు దళిత బంధు ఇవ్వకపోయా, మరి పైసలు ఏం చేసిండు అనేది చూద్దాం. తెచ్చిన అప్పుల్లోని ఎక్కడికి పోతున్నాయి? అదే కదా ప్రశ్నించేది, అదే కదా. రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు బంధు ఇచ్చినా, లేకుంటే దళిత బంధు ఇచ్చినా, లేకుంటే 500 గ్యాసులు ఇచ్చినా, లేకుంటే అదేది మన కౌలు రైతులకు పైసలు ఇస్తా అన్న పెన్షన్ గురించి గీయన్ని వీటిలో పెంచకాలు లేవు, అమలు లేదు, ఏం లేకుండా మీరు 16,000 కోట్ల రూపాయలు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు తెలంగాణ యావత్ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఆ పైసలు ఏం చేస్తున్నారు? ఇటు ఎవరికైనా ఇచ్చినా అంటే ఎవరికి వెళ్ళని పరిస్థితి. వచ్చిన కొత్తలో రాష్ట్రం అప్పు కుప్ప అంటూ శ్వేతపత్రంలో హడావుడి చేసిన రేవంత్ సర్కారు. మరి వచ్చి రాగానే కేసీఆర్ ప్రభుత్వం ముంచింది, దివాలా తీసింది, ఖజానా లంక బిందెలు ఊడిసిపోయాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు తీసుకొచ్చిన 16,400 కోట్ల రూపాయలు 105 రోజుల్లోనే ఎవరు కొట్టినా ఏ రాష్ట్రం అప్పు చేయనంతగా అప్పు చేసి కుప్పల్లో పెట్టేసి